నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పోలిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలను మరిపాడు ఎస్ఐ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరావు విద్యార్థులకు సైబర్ నేరాలు అలాగే సమాజంలో జరుగుతున్న క్రైమ్ నేరాలు గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదివి సత్ప్రవర్తనతో మెలిగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్ఐ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎస్ఐ తమతో కలిసి భోజనం చేయడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసేసి గంజా కానీ తాగుబోతు కానీ సార్ మీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పిల్లలు వచ్చి తాగినా లేకపోతే బాటిల్స్ పగలొచ్చినా కూడా మనం చెప్పండి సార్. నాకు కాల్ చేసినా కానీ మా వాళ్ళు నైట్ పెట్రోలింగ్ పార్టీ వస్తుంది ఏంటి దయచేసి ఇక్కడ వాతావరణం అంతా కూడా క్లీన్గా ఉండే ఉండాలా. ఈ బాధ్యత మీరందరూ కూడా అబ్బాయిలు కూడా తీసుకోవాలి బాబు. మీ స్కూల్ దగ్గర గురించి తాగుతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. లేకపోతే ఎవరైనా వచ్చేసి అబ్బాయిల్ని చదువు మానేసి గాత్రికి తిరిగి బ్యాచ్ వచ్చి అమ్మాయిలు నేర్పించిన లేకపోతే టీచింగ్ చేసిన మీకంటే పెద్దవాళ్ళు అంటాడు మీకంటే 2 సంవత్సరాలు మీకు చదువుకుని వచ్చు వాడు వచ్చేసి ఇక్కడ అమ్మాయిలకి సైడ్ కొడతా ఇట్లా తిరుగుతున్నా కానీ మా దృష్టిలో పెట్టండి. వాళ్ళందరికీ కూడా రిపేర్ చేస్తాం. ఓకేనా? రిపేర్ చేస్తే సెట్ అయిపోతారు. రిపేర్ చేయడం లేకపోతే ఇక్కడ పనికి రావాలంటే జైలు పంపిస్తాం. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ అమ్మాయిలకి చదువుకోవడం ఇట్లా కొన్ని స్కూల్స్లో మాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే కొంతమంది టీచర్స్ ఏం అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఇట్లా స్కూల్ డ్రాప్అవుట్ ఈ చదువుకుని పొరపాట్లు వచ్చిపోయే అమ్మాయిలు స్కూల్ దగ్గర ఇబ్బంది పెడుతున్నారని ఇట్లాంటివి జరుగుతూ ఉంది. ఇట్లా ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర ముసలివాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా చైల్డ్ అబ్యూస్ ఏదైనా జరిగితే మాకు వెంటనే నోటీస్లో పెట్టండి. మేము వాళ్ళ మీద పెట్టిన చర్యలు తీసుకుంటాం. మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీ దగ్గరికి వస్తామని చెప్పేసి తెలియపరుస్తాను. సార్ దయచేసి మా టోల్ ఫ్రీ నెంబర్స్ మా ఎస్ఐ మా నోటీస్ బోర్డులో నా గవర్నమెంట్ నెంబర్ మన మరిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నెంబరు డైల్ 112 డైల్ 1972 ఈ చైల్డ్ కేర్ ఈ హెల్ప్ లైన్స్ అన్నింటి కూడా ఎమర్జెన్సీ నెంబర్స్ అన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకుంటున్నారా? మీకు ఏదైనా ఉంటే మీకు ఏ నెంబర్ నుంచి చేసినా కానీ అది గుర్తు అవుతుంది. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెడతాము. ఆ జరిగిన పరిస్థితి అనేది మేము యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ దృష్టిలోకి ఏదైనా సరే వస్తే మాకు తెలియపరచండి. దాని మీద 100% మేము చర్య తీసుకుంటాము. నేను చెప్పిన మాట విని మీ టీచర్ మీ రోడ్ మాట విని మీ తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చే విధంగా మీరు భవిష్యత్తులో ఉన్న స్థాయికి ఇదే విధంగా చదువుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మీ అందరికీ కూడా థ్యాంక్స్. చెప్పేసి ఒక ప్రోగ్రాము ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాకు చెప్తే నేను ఇమీడియట్గా మీకు దగ్గరికి రెస్పాండ్ చేస్తాను. సో అట్లాంటివి ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా అయినా సరే చిత్రం మేము చేసుకుంటాం. మీ పేరు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేరు కూడా ఏం చెప్పాం. మేము వాళ్ళ మీద అయితే యాక్షన్ చేస్తాం. ఓకేనా? దాంట్లో భాగంగా మీ స్కూల్కి రావడం జరిగింది కదా. మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. సార్ నోటీస్ బోర్డులో మా నెంబర్ కూడా పెట్టండి సార్. పిల్లలు ఏదైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల నెంబర్ నుంచి అయినా సరే కాల్ చేసి మెసేజ్ పెడతారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. డైల్ 112 ఈ మన చైల్డ్ కేర్ సేఫ్టీ నెంబర్స్ వీటి కూడా మనం నోటీస్ బోర్డులో రాయాలి. తెలుగుకి అవేర్నెస్ చేయండి. ఈ డిజిటల్ బోర్డు ఏడన్నా చెప్పండి. నేను సైబర్ క్రైమ్ గురించి కూడా మీకు అవేర్నెస్ ఇస్తాను. ఓకేనా? వినేట్లేదు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం రంగనాయకులపేట నెల్లూరు బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు
శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.